దళిత బంధు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకున్నారని వస్తున్న ఆరోపణలపై జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి స్పందించారు. 62 లక్షలు తీసుకున్నారని ఆరోపించడం కక్షపూరితంగా వ్యవహరించడమేనని, బద్దీ పడిన కృష్ణారెడ్డి దళితుల దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేయాలని, ఈ విషయమై ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి చొరవ తీసుకుని దళితులకు న్యాయం చేయాలని కోరారు. వచ్చిన రోజు ఈ పార్టీ కాంగ్రెస్ వశమే ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి 5 ఏళ్ళు ఉద్యమ నేపథ్యంలో దీన్ని లేపి కేసీఆర్ గారి సారథ్యంలో 2014 వచ్చేసరికి కూడా 2004 టికెట్ రాని పరిస్థితి మళ్ళీ ఇక్కడ కల్పించే ప్రయత్నం చేసిన కొంతమంది ముఖ్యమంత్రి గారు భూస్థాపిత పార్టీని మళ్ళీ లేపండి ముత్తిరెడ్డి గారు. ఇక్కడ ఆ క్రమంలో ఇంతకుముందు అనేక మీటింగ్లలో కూడా ముత్తిరెడ్డి గారు భుజం ఆనుకొని పనిచేసింది. తొర్రూరులో ఒక మీటింగ్ పెడితే ఈస్ట్ పార్ట్ అని నేను కలకుర్తిలో ఇన్ఛార్జ్ తొర్రూరులో మీటింగ్ పెడితే పార్టీకి మిగతా కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది. ఆనాడు సరిపడా డబ్బిస్తూ అక్కడ మళ్ళీ ఇటు పాత వందనపేట కలకుర్తి అటు డోర్నకల్ మైబాద్ నుంచి కూడా తరలిస్తుంది. కానీ నేను కొనుక్కుంటే ఆనాడు అనుకున్నా గుర్తున్న కాడికి 50-60 లక్షల రూపాయలు ఖర్చు అయినాడు. అంటే పార్టీ అంటే పెట్టింది ఎవరికో వ్యక్తికి కాదు, ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర సాధనలో పెట్టి పార్టీని కాపాడుకుంటున్నా. ఆ తృప్తి ముఖ్యమంత్రి గారితో ఢిల్లీలో 4 రోజులు